వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. సోషల్ మీడియాలో వినిపిస్తున్న రూమర్స్ నిజమయ్యాయి. గత 2 రోజులుగా నెట్టింట చక్కర్లు కొట్టిన వార్తలకు ఎట్టకేలకు చెక్ పడింది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రెండో పెళ్లి చేసుకున్నారు. కొంతకాలంగా డేటింగ్ చేస్తున్న డైరెక్టర్ రాజ్ నిడుమూరును ఆమె వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ పెళ్లి వేడుక కోయంబత్తూర్లోని ఈషా ఫౌండేషన్ లోని లింగ భైరవి ఆలయంలో జరిగినట్లు తెలుస్తోంది. వీరిద్దరి పెళ్లి వేడుకకు దాదాపు 30 మంది అతిథులు హాజరయ్యారని సమాచారం. తన పెళ్లికి ఎరుపు రంగు చీరలో సమంత, వైట్ కలర్ షర్వాణిలో రాజ్ నిడుమూరు ముస్తాబయ్యారు. ప్రస్తుతం ఈ వార్తకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో సంచలనం రేపుతున్నాయి. సమంత జీవితంలో కొత్త అధ్యయనం మొదలైంది. నాగ చైతన్యతో విడాకుల తర్వాత ఇన్నాళ్లు ఒంటరిగా ఉన్న శామ్ ఇప్పుడు రెండో పెళ్లి చేసుకుంది. కోయంబత్తూర్లోని ఈషా ఫౌండేషన్లో సమంత, డైరెక్టర్ రాజ్ నిడుమూరు వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లికి అతి తక్కువ మంది అతిథులు హాజరయ్యారని సమాచారం. ఇదిలా ఉంటే గత 2 రోజులుగా సమంత, రాజ్ పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఈ రూమర్స్ కి రాజ్ నిడుమూరు మాజీ భార్య శ్యామలీదేవ్ చేసిన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ మరింత బలమిచ్చింది. ఆమె తెగించిన వాళ్లే ఇలాంటి పనులు చేస్తారు అనే సామెత పెట్టడంతో అది కాస్త నెట్టింట వైరల్ అయింది. ఇంకొక విషయం ఏమిటంటే నాగ చైతన్య శోభిత ధూళిపాలను డిసెంబర్లో పెళ్లి చేసుకున్నాడు. కాగా ఇప్పుడు సమంత కూడా డిసెంబర్ వరకు ఆగి సరిగ్గా ఇదే నెలలో పెళ్లి చేసుకోవడంతో నాగ చైతన్యపై ఇలా రివెంజ్ తీసుకుందంటూ పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.